మా పాప ఈరోజు చికెన్ కావాలని అడిగిందండి. తను అడగడం వాళ్ళ డ్యాడీ అయితే మార్కెట్‌కెళ్ళి నాటుకోడినైతే తీసుకొనొచ్చారు. నాటుకోడి టేస్టీగా, సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఒకసారి మీకు చెప్తానండి. ముందుగా చికెన్‌ని వాష్ చేసుకొని ఒక ఆనియన్ పీసెస్ అయితే అందులో ఏసుకోవాలండి. కొంచెం ఉప్పేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేయాలండి. అందులోనే కొంచెం కారం, పచ్చిమిర్చి స్లైసెస్ అనేదెయ్యాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. అలానే ఒక టమాటాని పీసెస్‌గా కట్ చేసి ఏసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు కలపాలండి. అది మనకి కొంచెం ముక్కకు పట్టేంత వరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి. ఇలా అయితే కొంచెం నానబెట్టడం వల్ల టేస్ట్ అనేది బావుంటదండి. పీసెస్‌కనేది ఉప్పు, కారం పడతది. ఇప్పుడు మసాలా ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ఎండు కొబ్బరి కొంచెం, అల్లం, వెల్లుల్లి కొంచెం, ధనియాలు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. ఇది మిక్సీ పట్టుకొని, ఇది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్‌గా తయారు చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ అనేది బావుంటది. బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి స్లైసెస్, ఆనియన్ పీసెస్, టమాటా పీసెస్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలండి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే మనకి గ్రేవీ అనేది బాగొస్తది కర్రీకి. ఇవి బాగా ఆయిల్ పైకంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం గదండీ మసాలా. అది మసాలా అనేది ఇందులో యాడ్ చేయాలి. ఈ మసాలా అనేది కూడా ఆయిల్‌లో మనకు ఫ్రై అవ్వాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలాను గూడా టమాటాలతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ మనం పసుపనేది యాడ్ చేయాలండి. ఇలాగా ఫ్రై అవ్వాలండి. ఇది మంచిగా ఇట్లా ఫ్రై అయ్యి మేము చూపిస్తున్న విధంగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. మనం కలిపి పెట్టుకున్నాం కదండీ! హాఫ్ అన్ అవర్ ముందు చికెను. అది ఇందులో ఏసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకైతే ఇలా వాటర్ పోయకుండా అయితే ఫ్రై చేసుకోవాలండి. అడుగంటుకోకుండా ఇలా తిప్పుకుంటా ఉండాలి. కొంచెం కరివేపాకు వేయాలండి. మనకు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఇది మూత పెట్టుకొని ఒక సిమ్‌లో పెట్టుకొని 20 మినిట్స్ మీడియంలో కుక్ చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో రుచికరమైన నాటుకోడి కర్రీ రెడీ. ఈ నాటుకోడి కర్రీలోకి రాగి సంగటి కానీ, గారెలు గానీ, దోసల్లో కాంబినేషన్ గానీ ఎక్సలెంట్ ఉంటదండి. మీరు గూడా ఈ నాటుకోడి కర్రీని ఒకసారి ట్రై చేయండండి. టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్ట్ అయిన వంటల కోసం మా పేజ్‌ని ఫాలో అవ్వండండి. థాంక్ యూ సో మచ్.